నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం. కార్మికుల ప్రయోజనాలు కాపాడే టీఎన్టీయూసీ. పేపర్ మిల్లులో టీఎన్టీయూసీ జెండా ఎగురవేస్తాం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. కార్మిక నాయకులకు, సీనియర్ కార్మికులకు ఘన సన్మానం. హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నేత ఘన్ని కృష్ణ. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న మోడీ ప్రభుత్వం. సింహాచలంలో జరిగిన ఘటనపై విచారణ జరిపించాలి. కగార్ పేరుతో గిరిజన జీవితాలను నాశనం చేయొద్దు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ. కార్మికుల గురించి ఆలోచించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాజీ ఎంపీ భరత్. మేడేను పురస్కరించుకొని కంబాల చెరువు మదర్ తెరీసా పార్క్ వద్ద టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్మిక పక్షపాతి అని, కార్మికుల ప్రయోజనాల కోసం టీఎన్టీయూసీ నిరంతర కృషి చేస్తుందని ఆయన అన్నారు. మేడేను పురస్కరించుకొని టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కంబాల చెరువు మదర్ తెరీసా పార్క్ వద్ద గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్ని కృష్ణ తదితరులు హాజరయ్యారు. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మేడే వేడుకల కోసం 3 రోజులుగా వర్రె శ్రీనివాసరావు, టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, టీఎన్టీయూసీ నగర అధ్యక్షుడు నల్లం శ్రీను, బాక్స్ ప్రసాద్, బట్లంకి ప్రకాష్ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి చేసిన కృషి ఇప్పుడు కనిపిస్తోందని అభినందనలు తెలిపారు. దేశ అభివృద్ధిలో కార్మికులది కీలక పాత్ర అని, అందుకే కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు. కార్మికుల చెమటతో పరిశ్రమలు నడుస్తున్నాయని, దేశ అభివృద్ధిలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కార్మికులు నష్టపోయారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. కార్మికుల సమస్యలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. పేపర్ మిల్లులో టీఎన్టీయూసీ జెండా ఎగురవేద్దామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పిలుపునిచ్చారు. గ్యాస్ ఏజెన్సీ కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయించామని ఆయన అన్నారు. 2 ఏళ్ల క్రితం మేడే నాడు తనను, తన తండ్రిని వైసీపీ నాయకులు అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపారని, కార్మికుల స్ఫూర్తితో పోరాడి బయటకు వచ్చామని ఆయన గుర్తు చేశారు. కార్మికుల, ప్రజల అండతో ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందుకే కార్మికులకు ఎప్పుడు అవసరం వచ్చినా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కార్మికుల ప్రతి సమస్య పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కార్మికుల మంచి కోసం టీడీపీ ఆలోచిస్తుందని, పనిచేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కార్మికుల పక్షపాతి అని అన్నారు. పేపర్ మిల్ పరంపర కార్మికులకు న్యాయం చేశామని ఆయన చెప్పారు. తన కుమారుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కార్మికుల కోసం నిరంతరం పనిచేస్తున్నారని, ఎంతో మందికి గుప్తదానాలు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్ని కృష్ణ మాట్లాడుతూ, టీడీపీ అనుబంధ సంఘాలను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ కార్మికులకు, కార్మిక నాయకులకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒకటే మాట, కార్మికుల పక్షాన ఏ సమస్య ఉన్నా అందరికన్నా ముందుండేది టీఎన్టీయూసీ వేదిక ద్వారా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ రోజున కార్మికుల ఒక కష్టంతో ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, దేశ అభివృద్ధి కానీ ముందుకు వెళ్తా ఉంది. కార్మికులు చిందించే కష్టంతో, చెమటతో ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు సాగుతూ ఉన్నారు.
ఆర్థికంగా నిలదొక్కుంటా ఉన్నారు. అంటే కార్మికుల యొక్క కష్టంతో ఏ వ్యవస్థ అయినా ఏ రంగమైనా ముందుకెళ్తా ఉంది. అంటే దేశం యొక్క అభివృద్ధిలో భాగ్యస్వాములైన ఈ కార్మికుల యొక్క పాత్ర చాలా కీలకమైనది. అలాంటి కీలకమైన వ్యవస్థ పట్ల ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఉంటాయి. ఈరోజు మనం మేడే చేసుకుంటా ఉన్నాం. కారణం ఈ మేడే మన దినం. మనం మన కష్టాన్ని దోచుకుంటున్న ఏదైతే వ్యవస్థల పైన పోరాడి విజయం సాధించిన రోజు ఈ మేడే. అలాంటి మేడే ఏదో సంవత్సరానికి ఒక రోజు గుర్తుపెట్టుకోవడం కాదు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత వ్యవస్థల్లో గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అనాలోచన వల్ల ఈరోజు కార్మికులు ఏదైతే నష్టపోయి ఉన్నారో ప్రతిరోజు కూడా పోరాడాల్సి వస్తూ ఉంది. పోరాడాలి. ఇందాకే చెప్పారు పెద్దలు, శ్రీ గారు చెప్పినట్లుగా పోరాడితే పోరేదే ఉంది, మహా అయితే బానిస సంఖ్యలు తప్ప. ఆ పోరాటాన్ని మన ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోవాలి. ఉద్యమం చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత అప్పుడు మేడే సందర్భంగా అప్పుడు ఈ పని దినాలు రోజుకి 8 గంటలు పనిచేయడం, 8 గంటలు ఆహ్లాదకరంగా గడపడం, ఇంకొక 8 గంటలు రెస్ట్, ఈ విధంగా 24 గంటలు కూడా విభజించడం, కార్మికులకు ఉపశమనం చేయడం అనేది అప్పట్లో 1886 సంవత్సరం మే 1వ రోజుని చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కార్మికులు ఒక బంధ విముక్తులయ్యారు. ఇది నిన్న మన అందరం కూడా మహాకవి శ్రీశ్రీ జయంతి ఉత్సవం జరుపుకున్నాం. ఆ మహాకవి అంటాడు, పోరాడితే పోయేది ఏముంది, బానిస సంఖ్యలే తప్ప అని చెప్పేసి. అటువంటి పోరాడే తత్వం అందరికీ కూడా, కార్మికులకే కాదు అందరికీ కూడా రావాల్సిన అవసరం ఉంది. బానిసలుగా నాడు తెలుగుదేశం స్థాపించినప్పుడే నందమూరి తారక రామారావు గారు కార్మిక కర్షక శ్రామికులను గుర్తించాలని ఆయన స్వయంగానే తెలుగుదేశం జెండాని రూపకల్పన చేశారు. ఆ రోజు సెంటర్లో ఎర్రటి పళ్ళ చక్రం, నాగలి, ఇవన్నీ కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం జెండాకు రూపకల్పన చేశారు. అదే ఈవేళకి కూడా ఆ విధంగానే నడుస్తుంది. అందరికీ కూడా శ్రామికులు, కార్మికులు, కర్షకులు అందరు 3 వర్గాలు, వ్యవసాయం చేసుకునే కూలీలు, కార్మికులు, తర్వాత శ్రామికులు, వీళ్ళందరినీ కూడా మనం ఎప్పుడూ ఆదుకోవాలి. అందు గురించనే ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఈ కార్మిక పక్షపాతిగానే ఉంటాడు. వాళ్ళందరికీ కూడా మనం ఏం చేయగలుగుతున్నాం, వారు బాగుంటేనే శ్రామికులు, కార్మికులు, కర్షకులు వీళ్ళు బాగుంటేనే 3 వర్గాల వారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, కులాలు, మతాల పేరుతో దేశాన్ని విభజించి పాలిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ విమర్శించారు. గురువారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 రోజుల క్రితం సింహాచలంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, అయితే దీనిపై విచారణ జరిపించాలని ఆయన అన్నారు. మోడీ అమరావతి వస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మీసాలు తిప్పి రాజధాని పునర్నిర్మాణం అయ్యేలా మాట్లాడాలని ఆయన కోరారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఇవ్వలేదని, అమరావతి ప్రారంభానికి వచ్చినప్పుడు చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తీసుకొని వచ్చారని, రాష్ట్ర ప్రజలకు అవమానం చేసే విధంగా ప్రవర్తించారని, అందుకే చంద్రబాబు ఓడిపోయారని ఆయన అన్నారు. జగన్ వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా నాశనం చేశాడని ఆయన విమర్శించారు. మోడీకి ఎన్నికల మీద ఉన్న ప్రేమ దేశ భద్రతపై లేదని ఆయన వాపోయారు. కాశ్మీర్ పహల్గాం ఘటన జరిగిన తర్వాత అఖిలపక్షం వేసి ఆయన రాకుండా బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం తీవ్రమైన తప్పిదమని అన్నారు. కగార్ పేరుతో మావోయిస్ట్ ఏరివేత దారుణమని, ఆ పేరుతో అమాయకమైన గిరిజనులను చంపుతున్నారని, అక్కడ ఉన్న సహజ వనరులను, మైనింగ్, లాటరైట్ గన్లను ఆదానికి అప్పచెప్పడానికే ఈ కగార్ డ్రామా ఆడుతున్నారని ఆయన విమర్శించారు.
ఈ పాత్రికేయుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు, జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పారమణ, ఏఐటియుసి రాష్ట్ర కోశాధికారి బివివి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే మేడే స్ఫూర్తితో రాజమండ్రిలో సిపిఐ జట్ల లేబర్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో గురువారం వేలాది మంది కార్మికులు కదం తొక్కడంతో రాజమండ్రి ఎరుపెక్కింది. ఉదయం తెల్లవారుజాము నుండే పలు ప్రాంతాల్లో కార్మిక వాడలలో జట్ల సంఘం సెక్షన్ల వద్ద మేడే జెండా ఆవిష్కరణలు జరిగాయి. సిపిఐ కార్యాలయం వద్ద పతాకాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఎగురవేశారు. రెల్లి వీధి వద్ద పతాకాన్ని అక్కినేని వనజ ఎగురవేశారు. జట్ల సంఘం కార్యాలయం వద్ద జెండాను తాటిపక్క మధు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జెండాను కుంద్రపు రాంబాబు ఆవిష్కరించారు. అనంతరం జట్ల లేబర్ యూనియన్ కార్యాలయం నుండి ప్రారంభమైన మహాప్రదర్శన అప్సరా థియేటర్, రంభా ఊర్వశి మేనక, సిపిఐ కార్యాలయం, తాడితోట, క్లాత్ మార్కెట్, షెల్టన్ హోటల్ మీదుగా ఆవ వద్ద వాటర్ ట్యాంకు చేరుకుంది. అప్సరా థియేటర్ వద్ద రెడ్డి వీరస్వామి స్తూపానికి కె నారాయణ పూలమాలలు వేశారు. దారి పొడవునా దిక్కులు పిక్కటిల్లేలా కార్మికులు నినాదాలు ఇచ్చారు. ఒకవైపునేమో అర్బన్ నక్సలైట్స్ లెఫ్ట్ టెర్రరిజం పేరుతోటి కాన్సన్ట్రేట్ చేసి చెప్పి ఫ్యాక్షన్స్ చెప్పి కానీ మధుని పలానా రోజు చంపేస్తాం అంటే ఆ రోజు చంపేస్తారు. ఇప్పుడు ఆ పాత్ర వేసినారు. ఒకప్పుడు ఫ్యాక్షన్స్ చేసే పని ఇప్పుడు అమిత్ షా చేస్తారు. సాక్షాత్ మన దేశ రక్షణ హోమ్ మినిస్టర్ ఈ 26 సంవత్సరానికంతా నక్సలైట్ చుట్టుముట్టించేస్తానని చెప్పేసి నరహంతక ప్లాన్ చేస్తున్నారు. నక్సలైట్ పోయేది ఒకటే, మేము కూడా డిఫరెంట్ అవుతాం. ఈ వ్యవస్థను బాగు చేయడానికి వాడు ఒక మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ వ్యవస్థలో ప్రజలందరూ బాగుండాలి చెప్పేసి తీసుకున్నారు. వాళ్ళ దారి సక్రమంగా లేదు మేము చెప్తా ఉన్నాం. వాళ్ళని నిర్మూలించడం ద్వారా భారతదేశ భవిష్యత్తును నిర్మూలించలేదు. వాళ్ళ భావాన్ని వ్యతిరేకిద్దాం, వాళ్ళ భావాన్ని ఫైట్ చేయండి, ప్రభుత్వం చేయొచ్చు. అందుకని ఫిజికల్గా ఫైట్ చేసి ఎట్టబోతుంది. చెట్టు నరికేస్తే మళ్ళీ మొక్కలు వస్తుంటాయి కదా. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన ఈ పద్ధతి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోగా ప్రథమ శత్రువుగా భావించి వాడి పైన దాడి చేస్తారు. దీనిలో కనీసం 10వ వంతు టెర్రరిస్టుల పైన కాక ఎందుకు ఇచ్చినట్టే ఇక్కడ దాకా రాదు. టెర్రరిస్టులు ఎవరు? వాళ్ళ దేశాన్ని అరాచకం చేసేవారు. వాళ్ళకి లక్ష్యం లేదు. వ్యవస్థ ఎట్లా ఉండాలా, సమాజం ఎట్లా ఉండాలి అనేటువంటి లేవాలి. అదొక పిచ్చుకొక్కలు. వాళ్ళ పైన అంత కాన్సన్ట్రేషన్ లేదే. తెలంగాణ ములుగులో మీ కాన్సన్ట్రేషన్ చూస్తుంటే 10వ వంతుగా నా జమ్మూ కాశ్మీర్ పెట్టుకుంటే వాళ్ళు మనం చనిపోయేవాడు కాదు. యాత్రికులు మిషన్ కళ్ళు పెట్టుకొని ప్రదర్శనకు పోయి వాళ్ళు చంపేస్తుంటే ఏమైంది? గవర్నమెంట్ ఎట్టపోతారా? అక్కడికి నిఘా వేగం ఫెయిల్ అయిపోయిందా? నేను ఉద్దేశపరంగా పంపిస్తున్నారా అనే ప్రశ్నలు వాళ్ళు అయిపోయింది. అందరూ భారతదేశంలో బీజేపీని వ్యతిరేకించేటువంటి అన్ని వర్గాలు కూడా ఈ విషయంలో బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ఫస్ట్ టైం బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయ పార్టీలు కూడా ఈ జమ్మూ కాశ్మీర్ ఘోరక్కలికి ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మోడీకి సపోర్ట్ చేసింది. ఇంత సపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన చేయాల్సిన పని ఏంటి? ఇంత పెద్ద భారతదేశంలో విభేదాలు ఉన్నా సరే నన్ను సపోర్ట్ చేశారని వాళ్ళకి కృతజ్ఞత చెప్పాల్సింది. పోయి నేరుగా బీహార్కి పోయి ఎన్నికలు ఓపెన్ చేస్తాం బాగా.
ఇదంటే ఒకవైపు శవాలు కూడా ఇంక ఇంటికి రాలేదు, దహన పూర్తి కాలేదు. కానీ బీహార్లో పోయి ఎన్నికల కోసం మాట్లాడడం అంటే దీన్ని ఉపయోగించి సూది ఢిల్లీలో పోగొట్టుకొని బీహార్లో కూర్చొని ఢిల్లీలో ఉండి దాన్ని పగడ్బందీ చేయాల్సి దొరిపెట్టి ఆ శవాల పైన ప్రాణాలు దొరుకుతుంది రీతిగా పోయి అనమాట. దాన్ని బట్టి అర్థమవుతుంది దేశం ఏమన్నా కానీ నేను తినడానికి ఉపయోగపడే శవాలను కూడా రాజకీయ వస్తువుగా మార్చేస్తున్నాను. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా స్థానిక కోటగుమ్మం సెంటర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి డీలక్స్ సెంటర్ వరకు వైసీపీ నాయకులు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. కార్మిక శక్తి లేనిదే దేశ అభివృద్ధి లేదన్నారు. మేడే సందర్భంగా భరత్రామ్ నేతృత్వంలో ట్రేడ్ యూనియన్ నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు, సప్ప ఆదినారాయణ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం సెంటర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి డీలక్స్ సెంటర్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు చెప్పినట్లు పార్టీ పేరులోనే శ్రామిక ఇమిడి ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వంతో పోరాడి 100 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దామని భరత్ అన్నారు. అయితే అక్కడ సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకం వంటి విషయాల్లో ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు స్వయంగా చూసిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఇచ్చిన హామీలు అమలు చేశారని, అందులో భాగంగా పారిశుధ్య కార్మికుల జీతాలు 9,000 నుంచి 18,000కు, ఆ తర్వాత 20,000కు పెంచారని అన్నారు. అలాగే ఆటో కార్మికులకు, దర్జీలకు 10,000 రూపాయలు ఖాతాల్లో జమ చేశారని, చేనేత కార్మికులకు 24,000 రూపాయలు ఖాతాల్లో వేశారని ఆయన అన్నారు. అనంతరం జరిగిన భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు, నగర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఆటోలు పాల్గొన్నాయి. జిందాబాద్ అనేటువంటి స్లోగన్స్ బాగా కార్మికుల దినోత్సవం మేడే ప్రతి ఒక్కరికి కూడా, కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ కూడా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే రౌతు సూర్యప్రకాష్ రావు గారు కూడా చెప్పారు, శ్రామికులు ఉన్న పదము ఉన్న ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ కార్మికుల దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా చూశారు, గతంలో ఈఎస్ఐ హాస్పిటల్ రాజమండ్రిలో ఈఎస్ఐ హాస్పిటల్లో ఆ శిథిలావస్థకి వచ్చిన పరిస్థితులు గత 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఎవరైనా ఒక పేషెంట్ జాయిన్ అయితే వర్షం పడితే మొత్తం అంతా కూడా వర్షపు నీరు ఆ బెడ్ మీదకి వచ్చే పరిస్థితులు. మరి అలాంటిది కేంద్ర ప్రభుత్వంతో
మరి పోరాడి రాజమండ్రికి 100 కోట్ల రూపాయలతో ఈఎస్ఐ హాస్పిటల్ మన హయాంలో తీసుకుని వచ్చి అది ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉంటే కార్మికులకు ఒక వరంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటా ఉంది. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలకు కూడా ఒకటే తెలియపరుస్తున్నాం, అది మా హయాంలో అంత అద్భుతంగా ఒక 100 పడకల హాస్పిటల్ 100 కోట్ల రూపాయలతో నిర్మాణం చేశాం. ఇప్పుడు దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సామాగ్రి కానీ, లేకపోతే మెన్ కానీ, మందులు కానీ దొరకలేని పరిస్థితులు ఇప్పుడున్న ప్రభుత్వంలో కనబడతా ఉన్నాయి. ఎంత బాధాకరం అని అంటే ఇవాళ కార్మికులు లేకపోతే అసలు దేశమే లేదు. అలాంటిది గొప్ప కార్మికులకి మరి ఈ రోజున కార్మిక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. నిజంగా మీ అందరికీ కూడా నాకున్న 5 సంవత్సరాల టెన్యూర్లో మీ అందరికీ కూడా తెలుసు 2-2.5 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఆ 2-2.5 ఒక పార్టీలో శ్రమికుడు అనేటువంటి పదం కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు గర్వంగా చెప్పగలను. వైఎస్ఆర్ అంటే మరి యువజనులు, శ్రామికులు కలిగినటువంటి పార్టీ మన పార్టీ. మన పార్టీ శ్రామికులు కలగడమే కాదు, దానికి అనుగుణంగా పరిపాలించినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒక ఆరోగ్యశ్రీ వచ్చినా, ఒక పేదవాడికి పెన్షన్ వచ్చినా, మరి వాళ్ళ పేదవాళ్ళు ఇన్ని లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారని అంటే దానికి ఆద్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే పెద్ద ఎత్తున బహిరంగ సభ ఈ రకంగా పెట్టుకుని చేస్తా ఉంటే పాశవికంగా పోలీసు వ్యవస్థ కాల్పులు జరిపి ప్రాణాలు తీసుకునేటువంటి సందర్భంగా ఆనాడు చేసినటువంటి ఉద్యమం 18 గంటల పనిదినానికి స్వస్తి పలకాల, 8 గంటల పనిదినాన్ని ఇవ్వాలి అనేటువంటి నినాదంతో ముందుకు రావడం, ఆ హత్యాకాండ అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కార్మికులందరూ ఉవ్వెత్తున రోడ్ల మీదకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా 8 గంటల పనిదినాన్ని ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సుభిక్షంగా జరుగుతున్నాం. కానీ ఈ భారతదేశంలో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినంత వరకు మనం చూస్తా ఉన్నాం. రాజమండ్రి కోరుకొండ రోడ్డులో రాజా థియేటర్ మున్సిపల్ కాలనీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ కేకేసీ రాష్ట్ర అధ్యక్షులు కైపు వెంకట కృష్ణారెడ్డి, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావులతో కలిసి కార్మికులు, కర్షకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జెండా ఎగురవేసి కార్మికులకు 10 లక్షల పోస్టల్ బీమా ఉచితంగా చేయించి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ కేకేసీ రాష్ట్ర అధ్యక్షులు కైపు వెంకట కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కార్మిక చట్టాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా బలోపేతం చేసి కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలని, కార్మిక చట్టాలపై నిరంతరం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ వాటిని బలోపేతం చేయడానికి ప్రతి నిమిషం ప్రయత్నిస్తుందని, ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి ఏర్పాటు చేసిన దుస్తులను ఉచితంగా ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కైపు వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా కార్మికుల పిల్లలకు ఉచితంగా అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మేడే సందర్భంగా మాట్లాడుతూ బస్సు డ్రైవర్లకు, కార్మికులకు సొంత ఖర్చులతో 10 లక్షల రూపాయల ప్రమాద బీమాను సమకూరుస్తున్నానని చెబుతూ కార్మికులందరూ సంఘటితమై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లి కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ బుద్ధి చెప్పాలని కార్మికులను కోరారు. పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మేడే సందర్భంగా కార్మికులకు, కర్షకులకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి డ్రైవర్ల, కార్మికుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని విశ్వేశ్వరరెడ్డి తన సొంత డబ్బుతో 10 లక్షల పోస్టల్ బీమా సౌకర్యాన్ని డ్రైవర్లకు, కార్మికులకు కల్పించడం వారి సేవా దృక్పథాన్ని, కార్మికుల మీద వారికి ప్రేమను తెలియజేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిచే నియమించబడ్డ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య అందజేశారు. జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మోతా శారద, నగర అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వడియార్, డాక్టర్ శ్రీనివాస్ వడియార్, తడాల కొండరాసు,
మేడవరపు భద్రం దొర, చిన్న మురళీకృష్ణ, కిషోర్ జైన్, ఏళ్ల వీరభద్రరావు, అడుసుమిల్లి రమేష్, విల్లూరి రమేష్, బి ఏడుకొండలు, చంద్రశేఖర్, అల్లూరి రాజీవ్ కృష్ణ, బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్, కె లీలావతి, వైస్ ప్రెసిడెంట్లు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కార్మికులు, కర్షకులు ఈ మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే మరి పోస్టులు మేడం అనౌన్స్ చేసి ఆర్డర్స్ వాళ్ళకి అప్రూవల్ ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇండివిజువల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రాష్ట్రం ఎలా ఉందంటే ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి ఒక చంద్రగ్రహణం పట్టిందని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే మొన్నే తిరుపతిలో చచ్చిపోయారు, 50 మంది చచ్చిపోయారు. అలాగే మన సింహాచలంలో మనకి ఒక 8 మంది సింహాచలంలో చనిపోవడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు కూడా ఇలాంటి జరిగితే ఎప్పుడంటే ఒక గ్రహణాలు పట్టినప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఒక పావు వచ్చి చంద్రుడి మింగేస్తుంది, అలా మనం కదలంటున్నాం. అలాగే ఈవేళ ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మన ఈ ఒక గ్రహణం పట్టింది మన రాష్ట్రానికి. వీళ్ళు ఎంత దారుణమైన పరిపాలన చేస్తున్నారంటే అసలు మన రాష్ట్రంలోనే మనం వేరే చోటుకి వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ కావాలట. ఏంటి శర్మిలా మేడము ఉద్దండపాలు ఏదైతే గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం మన నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారో ఆ స్థలం ఎలా ఉందో చూసొస్తానని వెళ్తానంటే ఆవిడ హౌస్ అరెస్ట్ చేశారు. లేదంటే అంటే ఈ బీజేపీ వాళ్ళు ఆవిడ లేదు నేను పార్టీ ఆఫీస్కి వెళ్తున్నానంటే పార్టీ ఆఫీస్ దగ్గరికి బీజేపీ బజరంగ దళ బీజేపీ వాళ్ళు వచ్చి కోడిగుడ్లు టమాటాలు రేటు మరి ఎంతవరకు సమంజసం? మీ వేళ మీ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యుల మీద ప్రధానమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు కనుక ఆ సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో పల్లీలు అమ్ముకోవాలి, మీరు ఆయన వెనకాల అరుపులు అరుచుకుంటూ పల్లీలు అని మీరు అరుచుకోవాలి. అలాంటి స్థాయికి మీరు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఏదో మరి చంద్రబాబు నాయుడు తన అవసరాల కోసం అవకాశాల కోసం ఈవేళ బీజేపీకి మద్దతు ఇచ్చాడు కాబట్టి మీరు రాష్ట్రంలోకి వచ్చి ఈవేళ మీరు ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద కోడిగుడ్లు అలాగే టమాటాలు వేసే స్థితికి వచ్చారు. మీరు మాత్రం కబడ్దారు, మీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాం. మీరు కనుక ఇదే రకంగా రెచ్చిపోతే ఈ రాష్ట్రంలో బీజేపీ అనేది లేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దాక్షిణ్యాలతో మీరు అక్కడక్కడ ఏదో గుడిసెల్లాగా ఆఫీసులు ఓపెన్ చేసుకున్నారు. ఆఫీసులు ఏవి కూడా ఈ రాష్ట్రంలో ఉండవు. కాంగ్రెస్ పార్టీ ఒక కళ్ళు తెరిచి కాంగ్రెస్ పార్టీ కనుక మరి ఒక పిలిపిస్తే మేడము ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా బీజేపీ ఆఫీసులు లేకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాం. అలాగే ఈవేళ 10 సంవత్సరాల నుంచి మన రాహుల్ గాంధీ గారు కులగణన చేయమని చెప్పి పోరాటం చేస్తున్నాడు. ఆయన కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు. అట్లాగే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకి ఏదన్నా చేసింది అనేది ఈ రోజుకి ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వకపోవడం బాధాకరం. అట్లాగే రాష్ట్రంలో మేము డెవలప్ చేస్తాం, మేము పరిశ్రమలు తీసుకొస్తాం, ఉపాధి కలిగిస్తాం అని చెప్పి బొల్లకల్లి మాటలు చెప్పి ఈ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కానీ తీసుకురాకపోవడం బాధాకరం. అట్లాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సార్, ఉపాధి కూలీలకి కరువు పని చేసే పేదలకి కనీసం 7 నెలల నుండి వాళ్ళకి జీతాలు పట్టలేదు. అట్లాగే మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకి జీతాలు లేవు. అట్లాగే మా ముఖ్యమైన డిమాండు భవన కార్మికులకి వాళ్ళకి ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలి, 30,000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలి. ఇక్కడి నుంచి
వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసే వాళ్ళకైనా సరే, వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి పనిచేసే వాళ్ళకైనా సరే ఒక ఫిక్స్డ్ జీతాలని ఇస్తే వాళ్ళకి సెక్యూర్డ్గా ఉంటుంది. అట్లాగే కార్మికులకి ఇల్లు కట్టియాలి, గవర్నమెంటే ఇల్లు కట్టియాలి, చొరవ తీసుకోవాలి. ఇది మా ప్రధాన డిమాండ్. అట్లాగే బీజేపీ గవర్నమెంటు నిన్న ఒక చెత్త పని చేసింది. ఏంటి అంటే ఆ షర్మిలా మేడం గారు రాజధాని గురించి, ఆ రాజధానిలో ఉన్న ఇంతకుముందు మోడీ గారు వచ్చి వెళ్ళింది జస్ట్ చూసి రావడానికి మీరు భయపడి మేడం గారి మీద హౌస్ అరెస్ట్ చేశారు. అట్లాగే కోడిగుడ్లు టమాటాలతో ఈ బీజేపీ ఒక చెత్త పరిపాలన ఈ నిన్నటితో అర్థమైపోయింది. ఎంత భయపడుతున్నారో కాంగ్రెస్ పార్టీ అంటే, ఎంత భయపడుతున్నారో నిన్నటితో అందరికీ తేటతెల్లమైంది. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక శాఖ మంత్రి, ప్లీజ్ దండం పెడతానయ్యా, ఏ రోజన్నా బయటకు వచ్చి కార్మికుల గురించి 4 మాటలు మాట్లాడని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ఏదైతే ఇది ప్రమాదభీతం ఉందో డిసిసి గారు విశ్వేశ్వరరెడ్డి గారు ఈ పథకం ఏదైతే పెట్టారో ఇదైతే చాలా మంచిది. ఎంతోమంది డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ సెక్యూరిటీ ఉండదో, చాలా మంచి పని చేశారు. దీని గురించి నేను రేపు ఢిల్లీ వెళ్ళిన మా నేషనల్ ఇన్ఛార్జ్ ఉదిత్ రాజ్ గారితో కానీ, అలాగే షర్మిలా మేడం గారితో కానీ దీని గురించి ప్రత్యేకంగా నేను చెప్తానని తెలియజేసుకుంటూ, కార్మికుల అండదండలతోనే తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు మంత్రి స్థాయికి ఎదిగారని, అందుకే కార్మిక వర్గానికి ఎల్లవేళలా తమ కుటుంబం కృతజ్ఞతగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ హాల్లో గురువారం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విభిన్న రంగాలకు సంబంధించిన కార్మికులకు అతిథుల సమక్షంలో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ముందుగా కార్మిక పక్షపాతి పోరాట యోధుడు జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ, చిన్న పెద్ద అనే తేడా లేకుండా కార్మికులు ఎవరికి కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా తప్పకుండా వారికి అండగా నిలిచి పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. కార్మిక సంఘాలను కూడా బలోపేతం చేసుకోవాలని ఉందని, దానిపై దృష్టి పెడతామని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటూ, కార్మికుడు అంటేనే జక్కంపూడి అంటేనే కార్మికుడనే అంతగా కార్మిక వర్గంతో జక్కంపూడి కుటుంబానికి అనుబంధం పెనవేసుకుందన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావుని కార్మిక వర్గం ఎలా చూసిందో భవిష్యత్తులో జక్కంపూడి రాజాను కూడా అలాగే చూడాలని ఆయన హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి అని అన్నారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మొట్టమొదటిసారిగా పారిశుధ్య కార్మికుల జీతాలపై దృష్టి పెట్టారని, 9,000తో పనిచేస్తున్న వారి జీతాలను 21,000 రూపాయలకు పెంచిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆటో కార్మికులకు, దర్జీలు తదితర చేతి వృత్తుల వారికి 10,000 రూపాయలు ఖాతాల్లో జమ చేశారని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగ పరిధిలోనికి తెచ్చారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం స్వర్ణయుగంగా సాగిందని, దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి పాలన నడిచిందని అన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆమె విమర్శించారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా జక్కంపూడి కుటుంబం అండగా ఉంటుందని, శత్రువు మిత్రుడు అనే తేడా లేకుండా తన భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, గెడ్డం రమణ, నందేపు శ్రీను, ఇసుకపల్లి శ్రీను, వైకేఎల్, కేఎల్ఎన్ రెడ్డి, వాడరేసుమూర్తి, వి రెడ్డి సాయిబాబా, అడప అనిల్, మాసా రామజోగి, కోడికోట, మానే దొరబాబు, అడప రాజు, కందకం శ్రీను, ఆరిఫ్, గౌస్ బాయ్ఖాన్, సత్యనారాయణ, వక్కచర్ల కృష్ణ, పెద్దిరెడ్డి శ్రీను, బాలాజీ రెడ్డి, కాసే రాజేష్, సునీల్, భవన కార్మికులు, ఆటో యూనియన్ కార్మికులు, హోటల్ యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నటువంటి సమయంలో అధికార కార్యక్రమాలు, ప్రభుత్వ పరమైనటువంటి కార్యక్రమాలతో హడావిడిగా గడిచిపోయింది.
బట్ ఇంకా కాస్త ట్రేడ్ యూనియన్స్ని స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం, మరింత మీకు దగ్గర అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. డెఫినెట్గా వచ్చేటటువంటి రోజుల్లో మీ అందరితో మరింత దగ్గర అయినటువంటి కార్యక్రమం, ఎవరికి ఏది చిన్న సమస్య ఉన్నా కూడా మీ సొంత ఇంట్లో మనుషుల్లాగా, మీ సొంత తమ్ముడిగాను మీ బిడ్డగాను ఖచ్చితంగా మీతో మరింత దగ్గర అయినటువంటి కార్యక్రమం చేస్తాం అనేటువంటి మాటని కూడా తెలియజేస్తూ, చాలా మంది సీనియర్ నాయకులు నాన్నగారితో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, ట్రేడ్ యూనియన్ పట్ల మరింత పట్టున్నటువంటి వాళ్ళు, అవగాహన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుపుకుని మీ అందరికీ కూడా దగ్గరైనటువంటి కార్యక్రమం చేస్తాం. రాజమండ్రి నగరంలోనే కాదు, కేవలం తూర్పుగోదావరి జిల్లా మొత్తంలోని అన్ని సంఘాలని కూడా, వివిధ రంగాలలో ఉన్నటువంటి కార్మిక సంఘాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికీ ఒక ఏదైనా చిన్నదో పెద్ద ఏది సమస్య వచ్చినా వారి పక్షాన్ని నిలబడేటట్టుగా చేస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అదే మనకి ముందు నాంది. అలాగే త్వరలో 2 నిమిషాలు చెప్పారు కాబట్టి త్వరలో జక్కపూడి రాజు గారు ఈ కార్యక్రమం మీద చాలా దృష్టి పెట్టారు. వీటిలో ఎవరిని ఎక్కడెక్కడ ఎవరిని తీయాలో కమిటీ కింద ఒక 10-12 మందిని కొంచెం సీనియర్ నాయకులు కమిటీ కింద వేసి ఈ కమిటీకి మొత్తం కార్పొరేట్ జిల్లా రూరల్ ఏంటి ఎవరిని ఏ ఏరియాలో కమిటీ కూడా తయారు చేస్తారు. ఇది ఇంకా తయారయ్యే 2 నెలలు పడుతుంది. ఇవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి నాటకాలు ఆడేటువంటి ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ మట్టి గంచుకుపోతారు. దానికి నిదర్శనం కూడా కనపడుతుంది. ఇవాళ గోడ కూలిపోయి 7 చనిపోయారు. దానికి కాంట్రాక్టర్లు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, బ్రహ్మాండంగా కడుతున్నా ఉన్నారు. కూలిపోయేటువంటి గోడ కట్టి 8 మంది ప్రాణాలు తీసుకున్నారు. తిరుపతిలో ప్రాణాలు తీసుకున్నారు. ఇక్కడే రాజమండ్రిలో, ఇదే రాజమండ్రిలో 29 మందిని బలి తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అదే చెప్తాం. అదే రాజా గారు అడిగారు, ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయండి చూడండి తీసుకోండి అనేటువంటి చెప్తే సీసీ కెమెరాలు కాకులెత్తుకుపోయినాక సీసీ కెమెరాల్లో క్రియేట్ అవుతుందా, అది క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు హత్యాకాండకి నిదర్శనం అనేటువంటి చెప్తాం. అందుకే చెప్తా ఉన్నా, ఇవాళ దేవుడితో చెలగట్టవాడితో లడ్లను తీసుకొచ్చి ప్రజల ముందు తీసుకొచ్చినటువంటిది సుప్రీంకోర్టు అక్షంతలు వేస్తే చంద్రబాబు నాయుడు గారి బుద్ధి వచ్చిందో లేదో తెలియదు. కానీ మరలా ఇవాళ ఇక్కడ ఉండేటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి అనేక దేవాలయాలు కూల్చేశారు. కానీ ఇవాళ మరలా జరిగినటువంటి సంఘటనకి భవిష్యత్తులో ఇది మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా తెలియజేస్తూ మేడే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జై వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ నెల 24వ తేదీన ప్రవీణ్ పగడాల మృతి చెందిన ప్రాంతంలో నిర్వహించే సంతాప సభకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. క్రైస్తవుల హక్కులు రక్షించేందుకే గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ ఏర్పాటు చేశామని గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ కన్వీనర్ గుల్లా మార్టిన్ పేర్కొన్నారు. క్రైస్తవులపై మతోన్మాదుల దాడులను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రముఖ క్రైస్తవ సువార్థికులు ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ క్రైస్తవ హక్కులు పరిరక్షణ దాడులు అరికట్టేందుకు ఏర్పడిన సంస్థ అని పేర్కొన్నారు. ఈ సంస్థ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు పోరాడుతుందని అన్నారు. అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ మే 24న తలపెట్టిన రాజమండ్రి కార్యక్రమాన్ని పిలుపునిచ్చారని, దీనికి గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ పూర్తిగా మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. క్రైస్తవ అంతర్జాతీయ సువార్థికులు జాన్ వెస్లీ భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజు భోరా అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రవీణ్ ప్రగడాల భౌతిక మృతదేహం దొరికిన చోట ప్రభుత్వం జ్ఞాపకార్థ స్మృతివనం కింద 1000 గజాలలో స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని అసోసియేషన్ కోరింది. అసోసియేషన్ కో కన్వీనర్ పాస్టర్ ఆర్ధన్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం క్రైస్తవ సంస్థలను సువార్థికులను ఆటంకపరిచే విధంగా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ దాడులను అరికట్టాలని కోరారు. రిటైర్డ్ సిఐ కండవల్లి సాల్మన్ రాజ్ మాట్లాడుతూ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్లో అన్ని క్రైస్తవ సంఘాలు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను బట్టి అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. విలేకరుల సమావేశంలో గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ నాయకులు జి సుధాకర్, ఆర్ధర్ ప్రసాద్, ప్రవీణ్, చిట్టిబాబు, జీడివి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ప్రధానంగా ఇది ప్రమాదంగా వారు వెల్లడి చేశారు ప్రభుత్వం వారు. కానీ క్రైస్తవ లోకం అంతా కూడా, యావత్ క్రైస్తవ లోకం అందరూ కూడా ఇది హత్యగా భావిస్తూ ఉన్నారు. చాలా అనుమానాలు ఉన్నాయి. కనుక ప్రభుత్వాన్ని మేము వినయంగా కోరుతున్నాం, మీరు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి మరి చక్కటి నివేదికను మీరు ఇచ్చి నిజాలు మరి బయటపెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం మరి దీన్ని ప్రత్యేకంగా ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకుని మరి మరొకసారి దీనిని మరి ఎంక్వైరీ చేయవాలని మేము కోరడం జరుగుతుంది. అంతేకాకుండా మరి అమలాపురం మాజీ ఎంపీ గారు జీవి హర్ష కుమార్ గారు ఈ నెల అంటే మే నెల 24వ తారీఖుని ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైతే మృతదేహం దొరికిందో ఆ ప్రాంతంలో చాలా భారీ ఎత్తులో వారు చెలో రాజమండ్రి కార్యక్రమానికి పిలిపించారు. ఆ పిలుపుకి ఈ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటిది మరి పూర్తి మద్దతు పలుకుతుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ ప్రధానమైనటువంటి డిమాండ్, ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే ప్రవీణ్ పగడాలి మృతదేహం ఉందో ఆ ప్రాంతంలో 1000 గజాలు మరి ఒక స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని, ఆయన స్మృతి వనంగా దాన్ని తీర్చిదిద్దాలనేటువంటి డిమాండ్ని మేము మరి ఈ యొక్క మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కనుక క్రైస్తవుల పక్షంగా ప్రభుత్వాలు ఉండాలని, క్రైస్తవులు ఏ ప్రభుత్వం అయితే మరి అధికారాలు ఉంటుందో ఆ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు క్రైస్తవులు పలుకుతూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించి క్రైస్తవులకి న్యాయం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత మరి చాలామంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ యొక్క అనుమానాలు అన్నిటినీ కూడా అయినంత మట్టుకు మరి ప్రభుత్వం వారు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకొని ఉంటున్నారు. మరి ఈ మధ్య మరి ఈ విషయంలోనే ముఖ్యంగా అజయ్ అనే ఒక పాస్టర్ గారిని మరి అరెస్ట్ చేయడము, మరి జైలుకు పంపించడం జరిగింది. మరి ఈ రకంగా కొంతమందిని కొన్ని రకాలుగా ప్రభుత్వం వారు ఇబ్బంది పెడుతున్నందువల్ల పాస్టర్లు భయాందోళన అయిపోయి వారు బయటికి రాలేని పరిస్థితిలో ఉంటున్నారు. స్వేచ్ఛ లేకుండా పోతుంది. మరి నిన్నటి దినాన అమెరికాలో ఉంటున్న రాజా బౌడా అని ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఆయన మంచి మీడియా విషయాలు చాలా మట్టుకు క్రైస్తవులకు సహాయం చేస్తుంటాడు. మరి మన రాజమండ్రిలో ప్రఖ్యాతిగాంచిన జాన్ వెస్లీ గారు మీకు అందరికీ తెలిసిందే. ఆ జాన్ వెస్లీ గారి యొక్క భార్య కూడా దీంట్లో భాగస్వామి ఉందని చెప్పడం చాలా విచారకరమైన విషయము. ఒక స్త్రీకి ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధం లేదు అసలు. కానీ ఆ రీతిగా ఆమెను అనడం అనేది కొంచెం బాధగా ఉంది. మరి ఆంధ్రాలో క్రైస్తవులు చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే బ్లెస్సీ ఆ పాప చాలా చక్కగా దేవుని యొక్క పరిచయం చేసే అమ్మాయి ఈ రకంగా ఏదో రకంగా ఏమి బ్యాడ్ న్యూస్ క్రియేట్ చేసి క్రైస్తవులను, క్రైస్తవ సంస్థలను డిగ్రేడ్ చేసి, నర్వస్ చేసి సువార్త పని చేయటకు ఆటంకం కల్పిస్తున్నారు. కాబట్టి ఇంకా పాస్టర్లను నమ్మకుండా చేసే ప్రణాళిక ఎవరైతే చేసుకున్నారో దయచేసి వారు విరమించుకొని మరి మాకు స్వేచ్ఛను కల్పించాలని చెప్పేసి ఈ యొక్క గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున వారిని కోరుకుంటున్నాను.
దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని అంబేద్కర్ సేవా కేంద్రం ప్రతినిధులు డాక్టర్ గుబ్బల రాంబాబు, నైనాల కృష్ణారావు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ సేవా కేంద్రం ప్రతినిధులు డాక్టర్ గుబ్బల రాంబాబు, నైనాల కృష్ణారావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమైనదని అన్నారు. స్వాగతిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించడానికి కులగణన దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రిజర్వేషన్లు 50% మాత్రమే పరిమితి చేయకుండా విశాల దృక్పథంతో జనాభా అవసరాలకు తగిన విధంగా పెంచే యోచన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో అజ్రపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిమండలి అనేక సంవత్సరాలుగా డిమాండ్లో ఉన్నటువంటి జనాభా లెక్కల్లో కులగణన చేస్తాము అనే నిర్ణయాన్ని ప్రకటించడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఇది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ గురించి ప్రస్తావించి ఎస్సీ ఎస్టీలకి ఇస్తే బీసీల వరకు వచ్చేసరికి మెజారిటీగా అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ సభలో మెజారిటీ వ్యక్తులు వ్యతిరేకించడం వలన ఆయన చేయలేకపోయారు. కానీ ఆర్టికల్ 340 పెట్టి ఒక కమిషన్ వేసి బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వాళ్ళ స్థితిగతులు తెలుసుకుని వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టడం జరిగింది. దాని ప్రకారం అనేక సందర్భాల్లో అనేక కమిషన్లు వేసినప్పటికీ కూడా ఫైనల్గా మండల కమిషన్ వేసినప్పుడు జనతా గవర్నమెంట్ బీపీసీ ప్రభుత్వంలో మండల కమిషన్ వేసినప్పుడు మండల కమిషన్ రిపోర్ట్ని అమలు చేశారు. అమలు చేసినప్పుడు ఆయన ప్రభుత్వం పోయినా కానీ అమలు చేశారు బీపీసీ. మరి మండలాన్ని ఆయన 40 రికమెండేషన్స్ చేసి సుమారు 52 నుంచి 56% ఉన్నారు దేశంలో బీసీలు. వీళ్ళకు కూడా రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పేసి దామాషా ప్రకారం 40 రికమెండేషన్స్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సగం అంటే 27% మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా రిజర్వేషన్స్ని సక్రమంగా అమలు చేయనటువంటి పరిస్థితుల వల్లే ఈ దేశంలో ఇంకా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకి అటు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఎస్సీ ఎస్టీలకు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మెజారిటీగా ఉన్న బీసీలకి అలాగే ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతర సంస్థల్లో కానీ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2021 జనాభా గణనతో పాటు జనగణనతో పాటు కులగణన చేయడానికి సమ్మతి వ్యక్తం చేస్తూ నిన్న ప్రకటన చేయడాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం సాదరంగా ఆహ్వానిస్తుంది. ఈ సందర్భంగా ఈ దేశంలో మొట్టమొదటిసారి 1931లో బ్రిటిషర్స్ టైంలో ఈ దేశంలో కులగణన జరిగింది. తర్వాత దాన్ని 1951లో ఆనాటి ప్రభుత్వం కులగణన ఆపేయడం జరిగింది. కేవలం ఎస్సీ ఎస్టీ కులగణన మాత్రమే చేస్తూ వస్తున్నారు. మరి దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మరి వారి ఆకాంక్ష అయినటువంటి కులగణన కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు మరి దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు గత 50 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాయని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తూ మరి కులగణన ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రతిపాదించినటువంటి జనాభా దామాసా ప్రకారం ఆయా వర్గాలకి అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని బాబాసాహెబ్ ఆకాంక్షించారు. ఆ మేరకు ఈరోజు కులగణన జరిగినట్లయితే ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకొని గుర్తింపుకు నోచుకొని అనేక కులాలకి ఈ దేశంలో ఉద్యోగ విద్య రాజకీయ అన్ని రంగాల్లో వారికి ప్రాతినిధ్యం లభిస్తుందని చెప్పేసి అంబేద్కర్ సేవా కేంద్రం హర్షం వ్యక్తం చేస్తుంది. మేము ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మీరు చేసే ఈ కులగణన శాస్త్రీయంగా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి, ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చేదిగా ఈ కులగణన జరపాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రాజమండ్రి సీతంపేట సామిళ్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాట దినోత్సవం మేడే సందర్భంగా మిల్లు వర్కర్స్ యూనియన్ ఏఐఎఫ్టియు అనుబంధం ఆధ్వర్యంలో రాజమండ్రి నగరం సీతంపేటలో
ఏఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కుంచె అంజిబాబు కె జోజీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వీధులలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రమజీవులకు అండ ఎర్ర జెండా అని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, పీడీఎస్యువి రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, పీఓడబ్ల్యూ స్త్రీ విముక్తి ఉమ్మడి జిల్లా కన్వీనర్ సంగీత, సామిల్లు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు లాజర్ తదితరులు పాల్గొన్నారు. స్మృతితోటి పని చేస్తాం, మేడే స్మృతితోటి మేడే వీరులకు వీరుల ఆశయాలను సాధిస్తాం. పట్టుకున్నాడు అంతే. వర్తిల్లాలి మేడే, వర్తిల్లాలి మేడే, మేడే మేడే మృత వీరులకు, మేడే మృత వీరులకు, మేడే మృత వీరులకు వర్తిల్లాలి మేడే, మేడే మేడే సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు హక్కులు కల్పించాలి, కార్మికులకు హక్కులు కల్పించాలి. 139 సంవత్సరాల క్రితం ఈ యొక్క 8 గంటల పనిదినం కోసం పోరాటం జరిపి ఆ పోరాట ఫలితంగా ఈనాడు మనం 8 గంటల పనిదినం కానీ సౌకర్యాలు కానీ సాధించుకొని ఉన్నాం. అయితే 1886లో చికాగో నగరంలో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. సమ్మె అంటే 10 గంటల కోసం. 10 గంటలు ఆ రోజున ఏ విధంగా ఉన్నాయి? సూర్య ఉదయానికల్లా వ్యవసాయ కూలీలు పొలంలో ఉండాలి, సూర్యుడు అస్తమించి చీకటి పడిన తర్వాత వెళ్ళిపోవాలి. అలాగే మన కార్మికుల పరిస్థితి చూస్తే ఆనాడు ఇంకా అధ్యయనంగా ఉంది. 14-16 గంటలు రోజుకు పని చేయవలసి వచ్చేది. అంటే రాత్రి అయిపోయినా పవర్ సరఫరాతోటి ఆముదం లైట్లతోటి మన కార్మికులను పనిచేయించేవారు. అంత దుర్భరమైన పరిస్థితుల్లో అక్కడ మేడోలో ఉన్నటువంటి కార్మిక యోధులు ఈ యొక్క 8 గంటల పనిదినం కావాలి మాకు అంటే 8 గంటలు అంటే 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు వినోదం అంటే భార్య పిల్లలతో గడపడానికి. ఆ యొక్క సూత్రంతో 8 గంటల పనిదినం కోసం పోరాటం చేశారు. ఈ పోరాటంలో అనేక మంది తన రక్తం తర్పణ చేయడం జరిగింది. ఆ రక్తంలో తెలిసినటువంటిదే ఈ జెండా మనం ఇక్కడ ఈరోజు ఎగరేసుకుంటూ ఉన్నాం. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా దేవీ చౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం వితరణ చేశారు. మేడే సందర్భంగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక దేవీ చౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, సిటీ కార్యదర్శులు అల్లటి రాజు, గున్నం శ్యామ్ సుందర్, విన్నా బాసు, జనసేన నాయకులు వీరబాబు, విజయ్, దుర్గాప్రసాద్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అలాగుండు బాబు, అలాగుండు, అలాగుండు. ఒక్కసారి సార్, సార్ ఒక్కసారి అలాగ అయ్యింది సార్. ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్మికుల పక్షపాతి. ఆ ఉద్దేశంతో మేము ప్రతిసారి కూడా కార్మికులు అనేటప్పుడు మాకు బాగా గుర్తొచ్చింది భవన కార్మికులు. భవన కార్మికులు ఎక్కువగా రాజమండ్రిలో దేవీ చౌక్ సెంటర్లో ఎక్కువ అత్యధిక మంది ఉంటారు. కాబట్టి
ఈరోజు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ తరఫున అందరికీ కూడా అల్పాహార అంటే టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని టిఫిన్ తీసుకుంటే చాలా ఆనందంగా ఉంది. మరొక్కసారి కార్మికులందరికీ కూడా ప్రపంచ కార్మికుల దినోత్సవం కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక విక్రమ్ హాల్లో మేడే వేడుకలు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథులుగా విడిసిఎల్ సివిల్ జడ్జ్ పద్మ, లీగల్ అథారిటీసల్ అడ్వైజర్ ఉదయ్, లీగల్ అథారిటీసల్ అడ్వైజర్ ఫణీంద్ర విచ్చేశారు. కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లేబర్ ఆఫీసర్ ఎల్ఓ సర్కిల్ 2 కార్తిక్, ఎల్ఓ సర్కిల్ 1 జమీనా వారి సిబ్బంది హాజరయ్యారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు 2018 నుండి ఎటువంటి క్లెయిమ్ కానీ, కార్మికులకు ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఇంతవరకు అందలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భారీ బైక్ ర్యాలీతో కోటగుమ్మం వద్ద ఎంపీ భరత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ వడ్రంగి పనివారాల సంఘం ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్, సెక్రటరీ పి వీరబాబు, రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ రాసు, కోశాధికారి శివ, రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కూరపాటి రాజన్న, సెక్రటరీ రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అన్నీ కూడా కొంచెం పరిశీలిస్తుంది. తొందరలోనే మీకు రావాల్సిన సంక్షేమ పథకాలని కూడా అందుతాయి. మీ అందరూ కూడా ముఖ్యంగా ఈ మేడే ఎందుకు వచ్చిందంటే, ఈ చికాగోలో హే నగరంలో ఈ కార్మికులందరినీ గొడ్డు కింద పనిచేస్తూ 16 గంటలు 24 గంటలు అలా ఇష్టం వచ్చినట్టు ఒక రోజంతా పనిచేస్తున్న క్రమంలో ఎంతోమంది కార్మికులు ఐక్యతతో పోరాడి వాళ్ళ ప్రాణాలను అర్పించి నందుకు గాను వాళ్ళ శ్రమని గుర్తు చేసుకుని వాళ్ళు సాధించిన పోరాటం చేసి వాళ్ళు సాధించుకున్న హక్కుల్ని గుర్తు చేసుకోవడానికి ముందుగా ఈ మేడే చేసుకుంటాం. 1886లో ఈ మేడే మరి ముందుకు వచ్చింది. మీ అందరూ కూడా ఐక్యంగా ఉండి, ఈరోజు ఏమీ రాలేదని కాకుండా మీ అందరూ కూడా ఐక్యంగా ఉండి త్వరలో మీకు రావాల్సిన పథకాలని మీరు సాధించుకోవాలని, అలాగే కార్మిక శాఖ తరఫున మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మేము అందరం సహాయ సహకారాలు అందించడానికి ముందుగానే ఉంటాం. కాబట్టి మీ అందరూ కూడా తొందరలోనే మీకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అంది ప్రగతి పదంలో కార్మికులందరూ ముందుకు సాగాలని కోరుకుంటాం. ఈ మేడే సందర్భంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫు నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆ సర్వీసెస్ అథారిటీ యొక్క సెక్రటరీ గారు ట్రైనింగ్లో ఉన్నారు. ప్రజెంట్ నేను కాదు, సెక్రటరీ. నేను ఆ పోస్ట్కి ఒక 10 రోజుల పాటు ఇన్ఛార్జ్గా ఉన్నాను అన్నమాట. సో ఆవిడ శిక్షణలో ఉండడం ద్వారా ఇన్ఛార్జిగా నేను ఉండడం వలన ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించవలసి వస్తుంది. మరి ఈ మేడే సందర్భంగా ఈ భవన కార్మికుల సంఘం అధ్యక్షులు మొట్టమొదటిగానే చాలా సమస్యల్ని ఆయన ప్రసంగంలో మా ముందు ఉంచేశారు. మీకు ఏమైనా అవసరం ఉందా అని మేము ప్రశ్నించక ముందే వారి సమస్యల్ని మా ముందు ఉంచారు. అయితే నేను ముందుగా చెప్పినట్టుగా నేను రెగ్యులర్ ఆఫీసర్ని కాదు కనుక మీ సమస్యలకి కొన్ని సూచనలు అయితే చేసి వెళ్తాను. దానిని అనుసరించి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మాత్రం ఎవరిది? మీదే. అంటే మీరు ఒక సమస్యని చెబుతున్నారు, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇది పరిష్కారం కావట్లేదు చాలా సంవత్సరాల నుంచి అని. కానీ పరిష్కరింపబడే మార్గంలో ఏమి ప్రయత్నాలు చేశారు? ఎంతవరకు మీరు ఇంక్విలాబ్ అంటే ఇప్పుడు ఏమంటారంతా జిందాబాద్ అంటారు. అంటే ఏంటి అసలు? మేడే వచ్చినప్పుడల్లా అనుకుంటామా మనం ఇంక్విలాబ్ జిందాబాద్ అనుకుంటా పరిగెత్తాం కదా. కానీ ఏంటి దాని ఉద్దేశం? విప్లవం కొనసాగుతూనే ఉండాలి, విప్లవం నడుస్తూనే ఉండాలి అంటే అర్థం ఏంటి అంటే మనకి కావలసిన పరిహారాన్ని పొందడానికి మనం పోరాటం ఎప్పుడు సాగిస్తూనే ఉండాలి.
అలాగే సంక్షేమ బోర్డు నిమిత్తం చెస్ విధానం బిల్డింగ్ ఏదైతే మేము కడుతున్నామో దాని నుంచి వచ్చే సొమ్ము అంతా కూడా ఈ యొక్క బిల్డింగ్ కార్మికులకే ఉపయోగించాలి అనే ఒక సిస్టమ్ ఉందండి రాజ్యాంగంలో. ఆనాడు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని అమలు చేశారంటే ఖచ్చితంగా అది అప్పటి నుంచి కొనసాగుతుంది. 2018 దాటిన 2018లో ఒక్కొక్క 4 నెలల్లో గవర్నమెంట్ దిగిపోతుందనగా సుమారుగా అన్ని క్లైమ్స్ కూడా టోటల్ బెనిఫిట్స్ అన్ని కూడా ఆపేశారండి. మాకు సుమారుగా 40,000 క్లైమ్స్ ఈ రోజుకి కూడా ₹1 కూడా ముట్టే పరిస్థితి లేదండి. మా నుండి సెస్ సొమ్ము ప్రతి బిల్డింగ్ దగ్గర కూడా మేము వసూలు చేస్తున్నారు. ఈ లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ వారు కావచ్చు, ఇవన్నీ వసూలు చేస్తేనే కానీ ప్లాన్ ఇవ్వట్లేదు. ఈ సొమ్ము అంతా ఎక్కడికి వెళ్తుంది? ఒక కార్మికుడికి న్యాయం చేయండి అని ఎన్నోసార్లు మరి అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఇంతవరకు కూడా న్యాయం కాలేదండి. శ్రీ మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ యూనియన్ ఓనర్స్, డ్రైవర్స్ మరియు వర్కర్స్ ఆధ్వర్యంలో కరుణామయుడు శ్రీను చలివేంద్ర ప్రారంభించారు. శ్రీ మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో కరుణామయుడు శ్రీను, శ్రీ మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ యూనియన్ ఓనర్స్, డ్రైవర్స్ మరియు వర్కర్స్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముసలయ్య, సత్యరాజు, గుల్లయ్య, కరుణామయుడు, బోస్, వెంకటేష్, సాయి, ప్రసాద్, అప్పన్న, దేవ, హనుమంతరావు, లక్ష్మణరావు, దీవెన తదితరులు పాల్గొన్నారు. బలంగా ఉండాలి కదా అది బంతాయి. మజ్జిగ మంటరా కస్టమర్ వెయిటింగ్ ఆటోలోకి ఇవ్వండి. పక్కడండి వాళ్ళకి టైం అయింది, ఎగ్జామ్స్ టైం కదా బాబు, ఇలా పక్కన తాగండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం. కార్మికుల ప్రయోజనాలు కాపాడే టీఎన్టీయూసీ. పేపర్ మిల్లులో టీఎన్టీయూసీ జెండా ఎగురవేస్తాం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. కార్మిక నాయకులకు, సీనియర్ కార్మికులకు ఘన సన్మానం. హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నేత ఘన్ని కృష్ణ. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న మోడీ ప్రభుత్వం. సింహాచలంలో జరిగిన ఘటనపై విచారణ జరిపించాలి. కగార్ పేరుతో గిరిజన జీవితాలను నాశనం చేయొద్దు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ.
కార్మికుల గురించి ఆలోచించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాజీ ఎంపీ భరత్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.